గురించి మీకు కానరాని భయం అవుతాం. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 4 ఏళ్ల పాటు సుదీర్ఘంగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దీంతో ఊహించిన విధంగానే ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. ఈ యాక్షన్ డ్రామా తొలి రోజు ఏకంగా 172 కోట్ల గ్రాస్ సాధించడం విశేషం. ప్రీ సేల్ బుకింగ్స్లోనే పలు రికార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 70 కోట్లకు పైగా రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి ప్రీ బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే. ఇక మరో పెద్ద సినిమా విడుదల లేకపోవడం, వీకెండ్ కలిసి రావడంతో పాటు వచ్చే వారంలో దసరా సెలవులు కూడా ప్రారంభమవుతుండడంతో దేవర కలెక్షన్లను మరింత పెరగడం ఖాయమని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే యూఎస్ఏలో $3.5 మిలియన్ రికార్డ్ చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇతర హీరోల ఫస్ట్ డే కలెక్షన్స్తో పోలుస్తూ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఫస్ట్ డే కలెక్షన్లలో ఎవరు తోపు అని లెక్కలు వేసుకుంటున్నారు. పుష్ప ఫస్ట్ డే 2 తెలుగు రాష్ట్రాలలో 38 కోట్ల షేర్, 56 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల షేర్, 74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టిన విషయం తెలిసిందే. పుష్ప మూవీ 2 రోజులలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల షేర్, 144 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. దేవర 2 రోజులు పూర్తయ్యేసరికి 2 తెలుగు రాష్ట్రాలలో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే 450కి పైగా గ్రాస్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. దేవర 2 రోజుల కలెక్షన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.